ఉంది. ఆదికాండం ఒక్కసారి చూసి ఆ ఒక్క వచ్చిన అండర్లైన్ చేసుకోండి ఒక్కసారి. 24వ అధ్యాయం మొదటి వచనం. 24:1 చూడమ్మా. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయ్యుండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవునికి మహిమ. అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడన్న మాట మీకు గుర్తుంది కదా. ఆయన వారసులు, ఆయన పిల్లలు మన విశ్వాసాన్ని బట్టి. ఇప్పుడు అబ్రహాము మనకి తండ్రి కదా, విశ్వాసులకు తండ్రి కదా. వారసత్వంగా అబ్రహాం పొందినటువంటి విశ్వాసాన్ని బట్టి నీతి రాజ్యమే కాదు, భౌతిక ఆశీర్వాదం కూడా మనకుంది. అయితే దేవుడు మనకు అనుగ్రహించేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి కొన్ని అడ్డుబండలు మనలో ఉన్నాయి. వాటిని తీసివేయి దేవా అని మనం అంటాం, కానీ ఆయన అంటాడు, నేను కాదు నువ్వే తీసివేయాలి అంటాడు. నువ్వు తీసివేయి, నువ్వే తీసివేయి, నేను నీకు సపోర్ట్ చేస్తా అంటాడు దేవుడు. అవి నీ ఆశీర్వాదానికి అవరోధాలు. గొప్ప గొప్ప అద్భుతాలు నీవు చూడకుండా పెద్ద అడ్డుబండలు. నువ్వు దాన్ని కానీ తీసివేయగలిగితే నేను చేసేది నేను చేస్తాను, నువ్వు చూసేది నువ్వు చూస్తావు అంటాడు ఆయన. దేవుడు తొలగించమన్నాయి, దేవుడు తీసివేయమన్నాయి, ఖచ్చితంగా తీసివేయి. రెండు చూస్తావు నువ్వు. ఒకటి ఆశీర్వాదాన్ని, దీవెనను చూస్తావు. రెండు స్పష్టంగా దేవుని అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారండి ఇశ్రాయేలు జనాంగం. అక్కడ నుంచి దేవుడు మోషే ద్వారా బయటికి తెచ్చాడని 6 లక్షల కాల్బలం 6 లక్షల కాల్బలం బయటకు వచ్చారు. వచ్చినప్పుడు ఐగుప్తీయులు బంగారం వెండి వాళ్ళకి ఇస్తే అవి కూడా తెచ్చుకున్నారు. ఒక్కొక్కళ్ళ దగ్గర తక్కువే లేదు, బాగానే ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది. ఎందుకంటే ఐగుప్తులో జ్యేష్ఠపుత్రుల వధ జరిగింది ఆ రాత్రి. తెల్లవారి ఐగుప్తు మొత్తం కూడా గగ్గోలుకు లేచింది. ఈజిప్షియన్స్, ఐగుప్తీయులు, హాము సంతతి. షేము హాము యాపెత్తున్నారే, అందులో హాము. గగ్గోలు లేచింది. ఎందుకంటే ఐగుప్తులో జ్యేష్ఠపుత్రుల వధ జరిగింది. ఏ ఇంట పట్టినా బాడీయే, డెడ్ బాడీయే. ఇంటి మొత్తంలో నంబర్ 1 ఎవరున్నారో వాళ్ళు అవుట్. ఈ దారుణం దెబ్బకి అందరూ కంగారు పడిపోయి ఐగుప్తు రాజైన ఫరోతో సహా బిత్తరపోయి, పొండ్రా బాబు మీరు వద్దు పొండని పర్మిషన్ ఇస్తే ఇశ్రాయేలు జనాంగం రెడీ అయి బయలుదేరారు. బయలుదేరినప్పుడు దేవుడే చెప్పాడు, వాళ్ళని అడగండి, 400 సంవత్సరాలుగా పైచిలకు ఊడిగం చేశారు, వాళ్ళ వెండి బంగారాలు అడగండి, వాళ్ళు మీకు ఇస్తారు, తీసుకొచ్చేయండి అన్న. అడిగితే దండం పెట్టించారు. ఐగుప్తీయులు వెండి బంగారాలు ఇస్తే అవి తీసుకొని బయలుదేరారు. ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరారు? శాపంలో నుండి ఆశీర్వాదంలోకి బయలుదేరారు. బాగా వినండి, ఎక్కడి నుంచి ఆడికి బయలుదేరారు? బానిస బంధకాల్లో నుంచి స్వేచ్ఛాయుత జీవితంలోకి బయలుదేరారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా రాత్రంతా వెట్టి చాకిరీ చేయించి కడుపు నిండా పట్టడు అన్నం కూడా సరిగా పెట్టనటువంటి దుర్మార్గ పరిపాలన నుండి దేవుడే రాజుగా ఉండి పరిపాలించే పాలు తేనెలు ప్రవహించు దేశానికి, ఆశీర్వదించబడినటువంటి స్థలానికి దేవుడు తన దాసుడైన అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమికి వీళ్ళు ప్రయాణమయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే శాపంలో నుండి దీవెనలోనికి ప్రవేశించడానికి బయలుదేరారు. బయలుదేరేటప్పుడు రక్తహస్తాలతో బయలుదేరారా? వాళ్ళని ఏమన్నా ఒట్టిగా బయలుదేరదీశాడా? సమృద్ధినిచ్చి బయలుదేరదీశాడు. వాళ్ళకి ఏ విషయంలో కొదువు లేదు. అన్ని విషయాల్లో వాళ్ళకి దేవుడే సమస్తమై ఆదరిస్తున్నాడు. ఎండదెబ్బ తగలకుండా పగలు మేఘస్తంభమై తానే నీడనిచ్చి నడిపించాడు. రాత్రి వేళ అందరికీ చీకటి, కానీ ఇశ్రాయేలు జనాంగానికి చీకటి లేదు, వాళ్ళకి నైట్ కూడా వెలుగే. దేవుడే అగ్నిస్తంభమై ఆ అరణ్యంలో వాళ్ళకి వెలుగై ఉన్నాడు. నీళ్ళంటే బండ నుండి నీళ్లు రప్పించాడు. ఆహారం అంటే ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడు. వాళ్ళు డబ్బులు పెట్టి కొనే పని లేదు, వాళ్ళ వెండి బంగారం వాళ్ళ దగ్గరే. అదే చెబుతుంది నేను, ఆశీర్వాదం పొందటమే కదా, దాన్ని తట్టుకునే దమ్ము కూడా కావాలని. కొద్దిగా బ్లెస్సింగ్ వచ్చిందంటే మనకి మైండ్ అట్లాగిద్ది. ఇలా బయలుదేరి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అహరోన్ని, మరో ప్రాంతంలో మోషేని దేవుడు బ్రేక్ చేశాడు. దగ్గరికి చేరారు వాగ్దత్త దేశానికి. యెహోషువ నాయకుడిగా నిలబెట్టాడు.
ఆ యెహోషువ నాయకత్వంలో ఎరికో పట్టణాన్ని ముట్టడి వేయటం అనేది జరిగింది. ఆ ఎరికో పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు దేవుడు ఇశ్రాయేలు యోధులకు చెప్పింది ఏంటంటే, అది శాపగ్రస్తమైన పట్టణము, శపితమైంది గనక అందులో ఏది కూడా మీరు తెచ్చుకోవద్దు, శపితమైన వాటిని మీరు తెచ్చుకోవద్దు, అవి నీకు పనికిరావు, అవి నీ ఇంట ఉండకూడదు అని చెప్పాడు. సరే వెళ్ళారు, దాన్ని గెలిచారు, అందరూ జాగ్రత్తగా వచ్చారు, ఎవడేది ముట్టలా. కానీ ఆకాను అనేవాడు మాత్రం ఒక బంగారు కమ్మెను తెచ్చుకున్నాడు అక్కడి నుంచి. అలాగే షినారు వస్త్రం తెచ్చుకున్నాడు. అవి రెండు ఆకర్షించినాయి, బంగారము ఆకర్షణీయమైన వస్త్రాలు ఆకర్షించినాయి మనోడేమో లేక ఎడుతున్నాడా? వస్త్రాలు ఏమన్నా తనకి ఇబ్బందిగా ఉన్నాయా? 40 సంవత్సరాల నడకలో వస్త్రాలు పాతగిలలేదు, చెప్పులు అరిగిపోలేదు అంటే ఎంత అద్భుతం జరిగిందో ఊహించండి మీరు. ఒక పక్క దేవుని ఆశీర్వాదాన్ని, ఒక సూచక క్రియ భయంకరంగా అనుభవిస్తానే మళ్ళీ ఒక పక్కన కక్కుర్తి. ఆల్రెడీ ఆశీర్వాదంలోనే ఉన్నాడు, ఆల్రెడీ ధనం కలిగే ఉన్నాడు, అయినా ఇంకా కావాలి, ఇంకా కావాలి. అరే, ఐగుప్తులో ఇంత మాత్రం కూడా దిక్కు దేశాలు లేకుండా అల్లాడే వాళ్ళ చేత కొరడా దెబ్బలు తిన్నాం, తన్నులు తిన్నాం, బరికలు తీసుకొని బాధ ఆడబెట్టారు, గాడిద చాకిరీ చేశాం. ఈరోజు ఏ చాకిరీ లేదు, నడకే కదా. ఎక్కడికి? ఆశీర్వాదంలోనికి, శాశ్వత దీవెనలోనికి నడకే కదా. అన్నీ దేవుడే చూసుకుంటున్నాడు. ఇక మనకు కొద్దివేముంది? ఒక పక్క దేవుని మహిమను అనుభవిస్తా, ఇక వెండితో పని ఏంటి, బంగారుతో పని ఏంటి, షినారు వస్త్రాలతో పని ఏంటి? చిచ్చి, ఎందుకు? అందులో స్పష్టంగా చెప్పాడు యెహోషువ, ఎందుకు లేబ్బా అనుకుంటే పోయే, అనుకోలా దురాశకు లోనయ్యాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చూడు. 15వ వచనం చదువు. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. చూడండి, మనోడి హృదయంలో ఈ కక్కుర్తి బుద్ధి, దురాశ లేకేం లేదు. బంగారు కమ్ముంటే దాన్ని అమ్మి సొమ్ము చేసుకోవాల్సిన అవసరం లేదు, షినారు వస్త్రాలతో ఎచ్చులు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అంతా తన స్వజనం. అయినా సరే ఒకరికంటే వేరుగా నేను స్పెషల్గా కనబడాలి, షినారు వస్త్రాలు నాకు ఉపయోగపడతాయి, బంగారం కూడా ఇతరుల కంటే నా దగ్గర ఎక్కువ ఉండాలి. తెచ్చుకున్నాడు బంగారు కమ్మె వస్త్రాలు, గుట్టుగా గుడారంలో మధ్యలో భూమిలో పాతిపెట్టాడు. ఎవరికి మళ్ళీ చెకింగ్ చేసినా అర్థం కాకుండా తన గుడారంలో వాటిని దాచాడు. యుద్ధంలో ఓటమి ఎదురైంది. వీడు చేసిన పనికి ఇంచుమించు 30 మంది పైచులకు పోతారు. యెహోషువ ఏడుస్తూ కూర్చుంటాడు. ఎందుకు నాయన మరి ఇలా చేశావు? నేను నీకు తోడై ఉంటాను, నీ ఎదుట ఎవ్వడో నిలవడని వాగ్దానం చేశావు, ఎందుకు ఇంత దారుణం జరిగింది దేవా అని ఏడుస్తూ కూర్చుంటే దేవుడు మాట్లాడాడు, యెహోషువ, నువ్వు దుఃఖముఖుడవై నేల తల ఉంచి ఎందుకు కూర్చున్నావు? లే, ఇశ్రాయేలు పాపం చేశారు అన్నాడు. అందులో నుంచి ఆ పాపాన్ని పరిహరించు నువ్వు అన్నాడు. అప్పుడు ఇక అందరినీ గ్రేడ్ చేస్తే మనోడు దొరికాడు ఆకాన్. శపితమైనవి తెచ్చి తమ గుడారంలో పెట్టుకున్నవారు నీలో ఉన్నారు, గ్రేడ్ చేయమన్నాడు. అప్పుడు ఆకాను పట్టబడ్డాడు. జబ్దీ మనవడు కర్మీ కుమారుడు ఆకాను. యెహోషువ అన్నాడు, కుమారుడా ఏం జరిగిందో చెప్పు అన్నాడు. ఇక క్లీన్గా అతనే క్యాచ్ అయ్యేసరికి ఇక భయం వచ్చింది. చెప్పాడు, శపితమైనవి ముట్టవద్దు, శపితమైనవి తెచ్చుకోవద్దని మీరు చెప్పారు. మీరు కాదు, దేవుడే చెప్పాడు. అయినా నేను ఆ మాటలను త్రోసివేసి యెరికో ప్రాంతంలో మనం అటాక్ చేసినప్పుడు ఒక బంగారపు కమ్మి, షినారు వస్త్రములు నేను తెచ్చుకున్నా. అదిగో నా గుడారములో మధ్యలో దాన్ని భూమిలో పాతిపెట్టా అంటే పోయి చెక్ చేస్తే అవి ఉన్నాయి. తర్వాత ఆకాను ఏమయ్యాడో, ఆ ఫ్యామిలీ ఏమైందో
మీకు తెలుసు. ఈ ఒకడు చేసిన పనికి టోటల్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయిపోయింది. ప్రియులారా గమనించండి, దీవెనైనా శాపమైనా కనీసం ఫ్యామిలీలో ఒక్కడైనా దేవునికి కనెక్ట్ అయి ఉంటే ఆ ఒకరిని బట్టి దీవెన వస్తుంది. శాపం కూడా ఫ్యామిలీ మొత్తంలో ఒకడు దరిద్రుడై ఉంటే, ఒకతే దరిద్రురాలై ఉంటే ఆ ఒకదాన్ని బట్టి దరిద్రపు పేరు వచ్చింది, శాపం కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ దరిద్రుని బట్టి ఇబ్బంది కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబంలో ముఖ్య వ్యక్తులుగా పరిగణించబడ్డ వాళ్ళ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆశీర్వాదమైన అలానే, శాపమైన అలానే. ఎక్కడ పెట్టాడని ఉంది? గుడారంలో దాచిపెట్టాడంట. ఏంటిది? శపితమైంది. చాలా కీలకమైన విషయం చెప్తా. గుడారము అంటే మనం చూసేటువంటి గుడారం ఆకాను గుడారం, మామూలు హస్తకృత గుడారం. కానీ ఆ గుడారం కాకుండా మనుష్య దేహం కూడా గుడారంతో పోల్చబడింది. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువు. 2 పేతురు 5:1. 2 కొరింథీ. అలాగే పేతురు కూడా తర్వాత దిద్దు కానీ. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అన్నాడు. ఏ నివాసం? ఏ గుడారం? శరీరాన్ని గూర్చి ఆయన మాట మాట్లాడుతున్నాడు. అలాగే 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చూడు. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. చూడండి, 2 కొరింథీ పత్రికలోను 2 పేతురు పత్రికలోను శరీరము గుడారంతో పోల్చబడింది. అవునా? దేంతో పోల్చబడింది? భూమి మీద మన నివాసమైన ఈ గుడారం. పౌలు అన్నాడు. పేతురు కూడా ఏమన్నాడు? నేను ప్రభువు నాకు సూచించిన ప్రకారం నాకు అర్థమవుతుంది, నేను ఇక ఈ గుడారాన్ని వదిలిపెట్టి వెళ్ళే టైము వచ్చింది అని మాట్లాడుతున్నాడు పేతురు. పేతురు కూడా తన శరీరాన్ని గుడారము అన్నాడు. మీరు యెహోషువ గ్రంథం 7 చూస్తే అక్కడ ఆకాను నేను గుడారంలో పెట్టాను అన్నాడు. ఏం పెట్టాడు? గుడారంలో శాపగ్రస్తమైన దాన్ని పెట్టాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం మనం చదివితే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటగా వ్రాయబడింది అని ఉంది. ఆనాడు వాళ్ళకి భౌతికంగా ఎదురైనాయి, మన ఆత్మీయ జీవితానికి కోడవుతాయి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది అని ఉంది. సో వాళ్ళకి భౌతికంగా జరిగినాయి, మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఆకాను పెట్టినటువంటి ఆ శాపగ్రస్తమైంది భౌతిక గుడారంలో పెడితే అది దరిద్రతకు, ఓటమికి, పతనానికి కారణమైతే, వాడొక్కడే కాకుండా టోటల్ జనాంగం మొత్తం ఎఫెక్ట్ అవ్వడానికి, కుటుంబం మొత్తం ఎఫెక్ట్ అవ్వడానికి ఆ ఒక్క పని కారణమైతే, ఈనాడు మన గుడారంలో, ఈ దేహము అనే గుడారంలో, హృదయము అనే అంతర్గుడారంలో కొన్ని శపితమైనవి మనం కలిగి ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉంది. వాటిని అక్కడే పెట్టుకొని జయ జీవితాన్ని ఆశిస్తే రాదు. వాటిని అక్కడే పెట్టుకొని ఆశీర్వాదాన్ని వెతికితే రాదు. వాటిని అక్కడే పెట్టుకొని దీవెనల కోసం గోజులాడితే రాదు. వాటిని అక్కడే పెట్టుకొని కుటుంబాశీర్వాద కూటానికి పోయి కూర్చున్నా రాదు. ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్రేయర్ నువ్వు అటెండ్ అయినా బుస్సే, స్తోత్రం. ఎందుకంటే గుడారం యొక్క దీవెన, గుడారం యొక్క వర్ధిల్లు అనేటువంటి మెట్టు శపితమైన వాటిని తొలగించుట అనే దానిలో ఉంది. దేహం గుడారంతో పోల్చాడు. ఇది భౌతిక గుడారం అయితే హృదయం అంతర్గుడారం. కొంతమందికి బయటకు కనపడవు, లోపల ఉంటాయి. యెహెజ్కేలు గ్రంథము 14:7 త్వరగా చూడు. యెహెజ్కేలు గ్రంథము 14:7 విగ్రహాలు ఉన్నాయి, ఇవి ఎక్కడున్నాయి అన్నాడు? మనస్సున అన్నాడు. బయటికి కనపడట్లా, లోపల ఉన్నాయి.
చదువు ఒకసారి 14. ఇశ్రాయేలులోను వారి దేశంలో నివసించు పరదేశులోను ఎవరైనను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సును విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకుని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకుని తమ నిమిత్తమే నా యుద్ధ విచారణ చేయవలనని ప్రవక్త ఎద్దుకు వచ్చిన యెడల యెహోవా నాకు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదను. చూసారా ఎక్కడ నిలుపుకున్నారట విగ్రహాలను? మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తం. ఇదే మాట మరో చోట కూడా అంటాడు. అసలు ఈ స్థితిలో ఉన్నోళ్ళు నా దగ్గర విచారణకు రావచ్చా అంటాడు. అంటే బయటికి కనపడేదాన్ని మనుషులు చూస్తారు, లోపల ఏముందో లోపల కథా కమామిషి ఆయన చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులకు మనం ముసుకేస్తాం, మనుషుల్ని మనం మాయ చేస్తాం, కానీ దేవునికి ముసుకేయలేం, దేవుణ్ణి మాయ చేయలేం. హృదయములో ఏముందో ఆయన ఎరిగి దాని ఫలాన్ని నీకు నాకు ఇవ్వక మానడు. అందుకే అందరికీ కూడా ఒక హెచ్చరికలాగా ఈ అంశాన్ని ఎత్తుకున్నాను. దేవుడు నిన్ను దీవించాలని ఆశిస్తున్నాడు. ఈరోజు దీవించబడినటువంటి వ్యక్తివి నువ్వు, ఆశీర్వదించబడిన వ్యక్తివి నువ్వు. ఇప్పుడు ఒకవేళ నువ్వు దరిద్ర స్థితిలో ఉండొచ్చు, అవసరాన్ని బట్టి మాత్రమే. అయిపోయిన తర్వాత దేవుడు నిన్ను సిద్ధపరిచిన తర్వాత పట్టజాలనంతగా నిన్ను దీవించబోతున్నాడు ఆయన. నువ్వు దురాశకు బరిగెత్తాల్సిన అవసరం లేదు, నీచానికి దిగజాలాల్సిన అవసరం లేదు. దానికోసం తప్పుడు అడ్డదిడ్డమైనటువంటి అక్రమాలకు, అవినీతి కార్యకలాపాలకు దిగజాలాల్సిన అవసరం లేదు. వంకర త్రోవలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంతకాలం సహించావు, ఇంకొంతకాలం ఓర్మితో సహించు. నా దేవుడు నీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు, పట్టజాలనంతగా ఆశీర్వదిస్తాడు. ఇది నమ్ము, నమ్ము. ఆ శాపంలో నుండి ఆశీర్వాదానికి బయలుదేరాడు. ఆశీర్వదించబడిన ఆహారం తింటున్నాడు, ఆశీర్వదించబడిన ప్రయాణం చేస్తున్నాడు, ఆశీర్వాదకరమైన స్థలంలోకి వెళ్తున్నాడు. ఏం చేసుకుంటాడు? బంగారు కమ్మిని. ఏం చేసుకుంటాడు? షినారు వస్త్రాలని. చూడండి, ఒక్కసారి ఊహించండి. కానీ ఏం చేద్దాం? గుడారములో, ఏ గుడారంలో? ఆ గుడారంలో కాదు, శాపగ్రస్తమైన దాని పట్ల వ్యామోహం హృదయ గుడారంలో ఉంది. కొంతమంది ఇది ముఖ్యమైన మాట వినండి. 100లో 98% బాగానే ఉంటారు, ఎక్కడా చిక్కరు. కానీ 1, 2 లోపల పెట్టుకొని ఉంటారు. వాటి విషయంలో మాత్రం కొంచెం ఎగ్జామిషన్ వాళ్ళే ఇచ్చుకుంటారు. అంటే 1-2 విషయాల్లో, శాపగ్రస్తమైన 1-2 విషయాల్లో రాజీ పడిపోతారు. ఇక మిగిలిన అన్ని సంగతుల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది, ఆకాన్ లైఫ్ చూపించి కొంచెమైనా కొంప ముంచును. ఏమన్నా ఒక బస్తా తెచ్చుకున్నాడా? బంగారు కమ్మిలో షినారు వస్త్రాలు ఏమన్నా ఒక బస్తా తెచ్చుకున్నాడా? షినారు వస్త్రం అంటే ఖరీదు గలది, బంగారు కమ్మె ఒకటే. ఒకసారి చూస్తారా? యెహోషువ 7 ఆకాన్ చెప్తాడు ఏం తెచ్చాడు. 16వ వచనం నుంచి 16వ వచనం చెప్తుంది చూడండి. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలును వారి గోత్రములను వరుస నిలువబెట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రం పట్టబడింది. ఆ మొత్తం చదివి ఏముందో చెప్పు, గుడారంలో ఏం తెచ్చిపెట్టినాడో చెప్పు. అంతే, వరుసల కింద ఆకాను కుమారుడు చెప్పు నాయన అంటాడు యెహోషువ. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. వచనం చెప్పు. 20వ వచనం. అది చదువు. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, ఒక వస్త్రం షీనారు, మంచి షీనారు పై వస్త్రం, 200 తులముల వెండిని, 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటిని. 200 తులాలంట. ఎన్ని తులాలైతే ఒక కిలో అయిద్దండి? ఒక వెండిది, ఒక బంగారుది, మూడిటి మీద లాగింది మనసు. నా పాయింట్ ఏంటంటే, శాపగ్రస్తమైంది గుడారంలోనికి ఏది? తన భౌతిక గుడారంలోనికి రావటానికి ముందు అది తన అంతర్గుడారంలో ఉంది. అందుకే అంటాడు యేసయ్య, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిస్థితి, దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయి. 2 కన్నులు కలిగి నువ్వు నరకంలో పడవేయబట్ట కంటే 1 కన్ను కలిగి నువ్వు పరలోకంలో ప్రవేశించుట నీకు మేలు కదా అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27, 28, 29 వచనాలు.
ఎందుకంటే అసలు ముందు లోపల పుట్టిద్దండి తెగులు, ఎక్కడ హృదయంలో పుట్టిద్ది, అది క్రియ చేసేది తర్వాత. కొంతమందికి కొన్ని తప్పుల విషయంలో కొద్దిగా సింపతి ఉంటుంది లోపల, అంటే అన్నిటి విషయంలో సీరియస్గా ఉంటారు కానీ కొన్నిటి విషయంలో మాత్రం రాజీ పడి బ్రతుకుతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, శపితమైందంతటిని కూడా నీ గుడారంలో నుంచి పూర్తిగా నిర్మూలన చేయి, పూర్తిగా తీసేయి, అప్పుడు పూర్తిగా నువ్వు ఆశీర్వదించబడతావు అంటాడు ఆయన. పూర్తిగా నేను ఇవ్వాలనుకున్నవన్నీ నువ్వు స్వతంత్రించుకుంటావు. సమాధికి రాయడ్డున్నట్టు నీ గుడారంలో, నీ అంతర్గుడారంలో శాపగ్రస్తమైన వాటి పట్ల కొన్నిటి పట్ల నీకు వ్యామోహం చావలేదురా నా కుమారుడా, నీకు వ్యామోహం చావలేదు నా కుమారి. వాటి మీద నీకు ఇంకా మమకారాలు ఉన్నాయి. వాటిని నిర్ద్వందంగా నువ్వు తొలగించాలి. ఇంకక్కడ ద్విమనస్సు పనికిరాదు. అది పూర్తిగా నిర్మూలన చేసిన దాకా నువ్వు నిద్రపోకూడదు. యుద్ధం ప్రకటించాలి. అది బలవంతముగా నీ యుద్ధం నుండి పెరిగివేయాలి. మనం ఏమి నమ్మి ప్రకటిస్తున్నాం సువార్త? ఉన్నంతవరకే నీ ఆటలు, చచ్చిన తర్వాత నరకం ఉంది, పాతాళం ఉంది. ఆ నరకం నుంచి, పాతాళం నుంచి నిన్ను నన్ను కాపాడటానికే ప్రభు వచ్చి ప్రాణం పెట్టాడు అనే కదా మనం సువార్త చెబుతున్నాం. నరకం అనేది లేకపోతే, పాతాళ అగ్ని లేకపోతే ఆయన ఎందుకు ప్రాణం పెట్టాలి? చచ్చిపోయినోడు మళ్ళీ భూమి మీద ఆత్మలాగా తిరిగే ఛాన్స్ ఉంటే, చచ్చినోడికి కూడా మళ్ళీ భూమి మీద వాడు ఇష్టం వచ్చినట్టు తిరిగేదానికి స్వేచ్ఛ ఉంటే, బతికున్నప్పుడు లేని శక్తులు చచ్చినాకొచ్చి ఇంకా అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసే ఛాన్స్ ఉంటే ఆయన రావటం ఎందుకు? ప్రాణం పెట్టడం ఎందుకు? చిత్రవాదను అనుభవించడం ఎందుకు? టోటల్ సిలువే వ్యర్థమైపోయిద్ది, వేస్ట్ అయిపోయిద్ది. చచ్చినోళ్ళు మళ్ళీ దయ్యాలై భూమి మీదే తిరుగుతూ ఉంటే ఇక నరకం లేనట్టేగా, పాతాళం లేనట్టేగా. ఆ ఎగ్జామ్షన్ ఇచ్చాడా? అలాగే వాళ్ళు భూమి మీద ఫ్రీగా తిరిగే ఛాన్స్ ఉంటే మరి పిచ్చి పెట్టి వచ్చి సిలువ ఎక్కాడా? నరకం ఉంది కాబట్టేగా. లేకపోతే నువ్వు పిచ్చి పెట్టి సువార్త చెబుతున్నావా? మరి ఎందుకు చెబుతున్నావు సువార్త? నువ్వు చేసేది నీకే అడ్డు వచ్చేస్తుంది. అర్థమై సావట్లా, నీకు అర్థమై సావట్లా. నువ్వే యేసుప్రభు నమ్ముకో నిత్య జీవం లేకపోతే నరకం అని చెబుతావు. మళ్ళీ నువ్వే సచ్చినోడు దయమై తిరిగాడు, భూమి మీదకి వచ్చాడు, సచ్చిన భూమి మీదకి వచ్చి తిరుగుతుందని నువ్వే చెబుతావు. ఏ సోది ప్రసంగం కదా అది. ఎందుకట్లా? ఉన్నది ఉన్నట్టు చెప్పు, సత్యం చెప్పు. చచ్చిన మానవాత్మలు దురాత్మలుగా మారి భూమి మీద తిరుగుళ్ళు ఉండవు. అలా భ్రమ పుట్టిస్తుంది దురాత్మ. డీటెయిల్స్ చెప్పినప్పుడు, వాటిని ఎంక్వైరీ చేసుకున్నప్పుడు, ఆ డీటెయిల్స్ నిజంగా పక్కా ఓకే అయినప్పుడు నమ్మటానికి అవకాశం ఏర్పడింది. కానీ అందులో మోసం ఉంది అని చెబుతున్నా.